మాదాపూర్ సున్నం చెరువు 32 ఎకరాల్లో ఉన్న సున్నం చెరువు బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా హైడ్రా ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తూ బ్యూటిఫికేషన్ చేస్తుంది. అయితే ఇక్కడ హనుమాన్ గుడి ఉంది. ఈ హనుమాన్ గుడిని కూడా తొలగించాలని చెప్పి కూడా నిన్న హైడ్రా బృందాలు ప్రయత్నించాయి. అయితే హిందూ సంఘాల నాయకులు, ఏబీవీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మండిపడుతూ ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఈ హనుమాన్ గుడిని ఎలా తొలగిస్తారు, అయితే కొద్ది రోజుల కిందట అక్కడ ఉన్న దర్గాను తొలగించకుండా ఇక్కడికి ఎలా వస్తారు, ఇక్కడ 25 ఏళ్ళుగా ఉన్న హనుమాన్ ఆలయం ఇది, ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయంటే పూజారి వెంకటేష్ మనతో ఉన్నారని చెప్తారు. సార్ నమస్కారం సార్, నా పేరు వెంకటేష్ అండి. ఇంతకుముందు ఒక 6 మంత్స్ బ్యాక్ ఏం చెప్పారంటే కాంట్రాక్టర్ గారు దీన్ని హైర్లాండ్ లాగా చేస్తాము, హైర్లాండ్ లాగా చేసి మీకు దారి వదిలి పెడతాము, పూజలకు ఎటువంటి ఇబ్బంది కల్పించమని చెప్పారు. సరే సార్ అని చెప్పి నేను పూజ చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది సార్. అంతకుముందు మా నాన్న వాళ్ళు ఉంది, చుట్టూ చెరువులేదు సార్ ఇదంతా. ఇది ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ మొత్తం ఫ్లాట్స్ ఉండే, ఇవన్నీ తవ్వి ఇప్పుడు చెరువు అని చూపిస్తారు వాళ్ళు. అయితే అప్పటి నుంచి ఉంది విగ్రహం. గత 20 సంవత్సరాలు నేనే పూజ చేస్తున్నా. 20 సంవత్సరాల లేని చెరువు ఈరోజు వచ్చింది. వాళ్ళు అతాంతగా ఏంటంటే నైట్ చేస్తారు సార్. ఇది వరకు దేవుని ఆలయం రాత్రి తీసేయాలని అనుకుంటారు. ఈరోజు వచ్చి మా అనుచరులను అందరిని పిలిచి ఈరోజు వచ్చి నేను పూజ చేయడానికి వచ్చేటప్పుడు 6 గంటలకు వచ్చేటప్పుడు తవ్వేసి పెట్టేశారు. తవ్వేసి వచ్చినా కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. చేయొద్దు సార్ అంటే కూడా నువ్వు ఎవరు చెప్పడానికి. ఇంతకుముందు ఇక హైడ్రా సీఏ అంట కొత్తగా వచ్చిందంట. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు లోపలికి ఎవరైనా వస్తే కాల్చేది ఒకటి లోపడేస్తామని ఎన్కౌంటర్ చేసేస్తామని మాట్లాడుతుండు. ఏం అధికారం ఉంది? మేము పూజారం సార్, మేము పూజలు చేస్తున్నాం భగవంతునికి. మేము హిందువులం, ఇంతమంది ఉన్నాం, మా దేవుని మేము కాపాడుకోలేమా? మా అందరికి ఫోన్ చేసి అందరికి పిలిపించుకొని అన్న ఇట్లా చేస్తారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఒక్కరిని చూసి ఇట్లా చేస్తారు, గుడి తీసేస్తారంట రాత్రి. నాకు చాలామంది చెప్పారు సార్ రాత్రి మీ గుడి తీయడానికి రెడీగా ఉన్నారు హైదరాబాద్లో, కొద్దిగా చూసుకోండి అని. ప్రతి కాంట్రాక్టర్ని అడిగితే ఏమంటున్నారంటే కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పింది మేము చేసినాం సార్, మాదేం లేదు, మాకు గుడికి పోవడానికి మాకు ఇబ్బంది, వాళ్ళు చెప్పింది మేము చేసినామని కాంట్రాక్టర్ అంటుండు. మళ్ళీ వాళ్ళని అడిగితే ఏమంటారు మాకు తెలియదు వాళ్ళు ఎవరు చేసిరని మన అధికారులు అంటారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని మాకు ఇట్లా చేసి గుడిని నేను చేయబట్టే 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాల నుంచి కళ్యాణం అంతకంత ముందు నుంచి ఉంది సార్. ఇక్కడనే ఉంది విగ్రహం, అంతకంత ముందు నుంచి ఉంది. 20 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాను, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ స్వామివారు ఎట్లకించి ఉన్నారో, ఎట్లా స్వయంభూ ఉన్నారని చెప్పారు. నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఆయనకు నైవేద్యం పెడుతున్నాం, ఈయనే ఉంటున్నాం, ఈయన ఆయన సేవ చేస్తున్నాం. హనుమాన్ జయంతి రోజు కొన్ని వందలాది మందికి అన్నదానం చేస్తారు. ప్రతి ఒక్కరు తోచిన కాడికి బియ్యం ఇస్తారు, అన్ని అన్నదానాలు చేస్తారు, కళ్యాణం చేస్తారు, శ్రీరామ కళ్యాణం చేస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నా కానీ దీన్ని తీసేసేయడానికి దీంట్లోకి మనసు ఎట్లా ఒప్పింది? ఫటాఫట్ తీసేసి దీన్ని తీసేస్తేనే ఉంచుతామని చెప్పారు సార్. కాంట్రాక్టర్ గారే చెప్పారు ఈ మాట. రాజీవ్ గారు చెప్పారు ఈ గుడిని ఏం డిస్టర్బ్ చేయరు, మీకు ఎంత మాకు దగ్గర 1000 గజాల ల్యాండ్ ఉంది సార్. గుడికి 1000 గజాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది, అందరిది ఉంది. దాన్ని ఇది గుడిది ఉంది. వాళ్ళు వదిలిపెడతాము, మీకు దారిస్తాము, హైర్లాండ్ లాగా చేస్తామంటే మంచిది సార్ అని చెప్పినాం. మీరు మంచిది సార్ అని ఈరోజు ఏమంటారు? పొద్దున గుడి తీసేసి వేరే దగ్గర పెడతామంటే మీకు ఏం అధికారం ఉంది సార్ పెట్టడానికి? మీరు ఎవరు పెట్టడానికి అని మా సహోదరులు అందరిని పిలుచుకొని మన బజరంగ్ బళ్ళు అందరూ వచ్చారు నాకు సపోర్ట్గా ఉండి. మన భగవంతునికి ఆయనకు మళ్ళీ మట్టి బూడిపియాలి అని చెప్పి వాగ్దానం తీసుకున్నారు. మరి ఏం చేస్తారో తెలియదు సార్. బండ్లు అయితే ఆపేసినాం ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఈ రాత్రి తీసేసే కార్యక్రమం చేస్తారు. దయచేసి మీరు అందరికీ, మన హిందూ సంఘాలు అందరికీ చేరాలి. ఇది అందరు ప్రతి ఒక్కరు కదిలి రావాలి, మన టెంపుల్ మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. సున్నం చెరువు 32 ఎకరాలని అధికారులు అంటారు, 15 ఎకరాలని మన సొసైటీ వాళ్ళు అంటారు. ఇక దాంతోనైతే మాకు సంబంధం లేదు సార్. ఎందుకంటే మాకు ఉన్నది ఏంటంటే మా గుడి కావాలి సార్. అంతే, మా గుడి వరకు మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోండి సార్, మాకు సంబంధం లేదు. మా గుడి వరకు 1000 గజాలు జాగ్రత్త ఇచ్చి మాకు దారి చేసేయండి. మేము కట్టుకుంటాము, డెవలప్ చేసుకుంటాము. మనిషి మన దగ్గర మేము అందరి దగ్గర తీసుకొని మనం అందరం కలిసి మేము అందరం హిందూ సంఘాలు ఎవరన్నా అందరం కట్టుకుంటాం. మా గుడి మేము డెవలప్ చేస్తాం. దయచేసి ఆ స్వామివారి ఆశీర్వాదం మా మీద ఉంది. మీరు కూడా దయచేసి అందరికి తెలపాలని కోరుకుంటున్నాను సార్ దీని గురించి. ఎందుకంటే మా గుడి ఒకటి కాపాడండి సార్, అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్.